సందర్భంలో ఏదైతే నిరాదరణకు గురవుతున్న మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, వైకల్యం ఉండి అనేక ఇబ్బందులు జీవితంలో ఎదుర్కొంటున్న వారికి బాసటగా నిలబడడానికి ఏదైతే కాగితం భాస్కరరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ దేవరపల్లి మండలం గొల్లగూడెంలో గత 20 సంవత్సరాలుగా ఒక ఆశ్రమాన్ని ఆయన నడిపిస్తూ వికలాంగులకు, దివ్యాంగులకు, అదేవిధంగా మానసికంగాను శారీరకంగాను అంగవైకల్యం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సేవలు అందిస్తూ వాళ్ళకి అండగా నిలబడిన ఈ ఆశ్రమంని ఈరోజు సందర్శించడం, అదేవిధంగా ఏదైతే శారీరక వికలాంగులుగా ఉన్న వారికి కృత్రిమ అవయవాలని ఇక్కడే తయారు చేసి వాళ్ళకి అందించడం ఇది శుభ పరిణామం. ఏదైనా జరిగినప్పుడు వారికి సహాయాల కోసం కాళ్ళు చేతుల్ని వారి యొక్క పరికరాలని జైపూర్ నుంచి ఒక్కో చోట నుంచి తీసుకురావాల్సిన సందర్భంలో వ్యయ ప్రయాసాలు అవ్వడం కాకుండా అధిక ఖర్చులతో కూడుకున్న సందర్భంలో కాగితపు భాస్కరరావు గారు ముందుకేసి వారికి తయారు చేయాల్సిన అవయవాన్ని ఇక్కడే తయారు చేస్తూ వాళ్ళకి అందించారు. అంటే సేవా కార్యక్రమాన్ని విస్తరించుకుంటూ ముందుకెళ్తూ ఏదైతే నిరాదరణకు గురైన ఈ మానసిక, శారీరక అంగవైకల్యం ఉన్న వారిని అందరినీ కూడా ఆదుకునే విధంగా ఇక్కడ ఆశ్రమం నడిపిస్తుంది. ఎన్డీఏ పాలన తరఫున మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వారందరం కలిసి కూడా ఈ ఆశ్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా, అభివృద్ధిపరిచే విధంగా ఇక్కడ అవసరమైన సిసి రోడ్లు కానీ ఇతర త్రాగునీటి అవసరాలతో కూడా మేమే తీసుకోవాలని మాటిస్తూ